వైఎస్ మరో ప్రజా ప్రస్థానం పూర్తి చేసుకున్న షర్మిల వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపై వెళ్లారు. మహానేతకు నివాళులు అర్పించేందుకు వైఎస్ఆర్ ఘాట్ చేరుకున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ బాధలు పంచుకుంటూ 3112 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు షర్మిల. ఈ నెల 4న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మరో ప్రజా ప్రస్థానం ముగిసింది. అనంతరం హైదరాబాద్ వచ్చిన షర్మిల నేరుగా చంచలగూడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం ఇడుపులపాయలోని తండ్రి సమాధిని సందర్శించారు. షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతీరెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. దయచేసి మన కీర్తిశేషులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క ఘాటు వద్దకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొద్దిసేపు మనము ప్రశాంతంగా ఇక్కడ ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిని మనం ఇక్కడ అనుభవిస్తాము. ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మౌనముగా ఉండమని, ఇక్కడ జరిగేటువంటి ప్రార్థనా కార్యక్రమాలను శ్రద్ధతో తిలకించి దేవుని యొక్క రక్షణ ఆశీర్వాదాలు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. వచ్చిన వారందరూ దయచేసి ఎక్కడెక్కడున్నారో మీ కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా విధేయతతో కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవాది దేవుడు తన మహాకృపను బట్టి మరో ప్రజా ప్రస్థానము యొక్క యాత్రను తన చిత్తానుసారముగా జయప్రదం చేయటానికి తన కృపను పంచి ఇచ్చాడు. దానంతటిని బట్టి ప్రభువునకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దివంగత నేత ఆయన బిడ్డ అయినటువంటి రాజశేఖర్ గారి యొక్క రెడ్డి గారి ఘాటు వద్ద మనము హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ ప్రార్థనాపూర్వకంగా దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దయాళుడువైన మా ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడవు. పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడవు తండ్రి. మీరు మార్పు చెందనిటువంటి ప్రభువై ఉన్నావు తండ్రి. నీ ప్రజల పట్ల అమితమైనటువంటి కృపను పంచటానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నారు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, నీ అనాది సంకల్పము చొప్పున నీ ప్రియకుమారుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబమును మీరు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలందరి యొక్క జీవితాల్లో సుఖశాంతులు పంచటానికి వారి కుటుంబమును మీరు లేవనెత్తినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. వారి కుటుంబము ద్వారా మీరు స్తుతులు స్వీకరిస్తున్నారని కూడా విశ్వసిస్తున్నాను. ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు చూస్తున్నారు ప్రభువా. నీ కనుదృష్టి ఇక్కడ ఉన్నది, నీ మనస్సు ఇక్కడ ఉన్నది ప్రభువా. పరిశుద్ధుడా, నీ యొక్క కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించారు. అక్టోబర్ 18వ తేదీ నుండి ఇప్పటి వరకు కూడా తండ్రి, నీ ప్రియ కుమార్తెకు నీ ప్రేమను పంచుతూ నీ కృపను వర్ణిస్తూ అనేక చోట్ల ప్రభువా ఇరుకులో విశాలతను దయచేసినటువంటి దేవుడివై ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు. ప్రత్యేకముగా నాయనా 3112 కిలోమీటర్లు ముగించుకుని ఆ పాదయాత్ర తదుపరి ప్రభువా మరలా నీ సన్నిధిలో సాక్షార్థమై మీరిచ్చినటువంటి కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ స్థలమందు ప్రభు ఆశీర్వులై ఉండగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నుండి కృతజ్ఞతలు స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. మహిమాన్వితుడా, మా కొరకు మీరు మహిమను విడిచి మహికే తెంచారు తండ్రి. కీర్తన పాడుచు ఉండగా మీరు మహిమ పొందండి. నీ వాక్కులలోంచి మాకు సత్యాన్ని వివరించండి తండ్రి. భవిష్యత్తు ప్రణాళిక అంతటినీ కూడా నీ వివేచనతో మాకు అర్థవంతంగా బోధించమని ప్రార్థిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మహిమ ఘనత మీకు ఆరోపిస్తున్నాము తండ్రి. ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దర్శించండి ప్రభువా. కార్యకర్తలున్నారు, అభిమానులున్నారు, శ్రేయాభిలాషులున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద వారు చూపిస్తున్నటువంటి అభిమానమును బట్టి, అనుభూతిని బట్టి, ప్రతి ఒక్క స్పందనను బట్టి ప్రభువా నిన్నే స్తుతిస్తూ ఉన్నాము. మీరు మహిమ పొందమని, ఈ కార్యక్రమంలో ప్రారంభము నుండి ముగింపు వరకు దిగ్విజయముగా జరిగించమని క్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఒక స్తుతి కీర్తన పాడుకుని దేవుని యొక్క కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగించుకుందాం. హల్లెలూయా పాడేదా
అనేటువంటి పాటను ప్రభు సన్నిధిలో మనము స్తుతించుకుందాం. 1-2 చరణాలు పాడి దేవుని యొక్క వాక్యంలో మనము ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా.